Praise the Lord. Welcome to the Unseen World, brought to you by Israel Ministries. గత ఎపిసోడ్లో నేను అంటే నా శరీరం మాత్రమే కాదని, ఆత్మ అంటే నిత్యము జీవించి ఉండేటువంటి వ్యక్తి అని, ఈ ఆత్మకు మరణం లేదని, ఈ శరీరంలో కొంతకాలం జీవించి ఉండి శరీరాన్ని విడిచి తిరిగి ఆత్మ సంబంధమైన లోకానికి వెళ్ళాలని తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్లో అసలు ఆత్మరక్షణ అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ చక్రి. గత ఎపిసోడ్లో నేను అంటే శరీరం మాత్రమే కాదని, ఆత్మని, ఈ శరీరాన్ని విడిచి మరలా ఆత్మ సంబంధమైన లోకానికి వెళ్ళాలని మీరు వివరించారు. ఎస్, అనేకులు ఈ శరీరాన్ని విడిచి వెళ్ళక ముందే ఆత్మ రక్షణ పొందాలని చెప్తా ఉన్నారు. అసలు ఈ ఆత్మరక్షణ అంటే ఏంటో వివరిస్తారా? తప్పనిసరిగా. చాలా అద్భుతమైన ప్రశ్న. ఎందుకు అంటే మనము ఈ భూలోకంలో జీవిస్తూ ఉన్నాం. మనం పుట్టింది భారతదేశంలో, హైందవ సాంప్రదాయంలో, హైందవ మతంలో పుట్టి పెరుగుతున్నటువంటి ఈ వాతావరణంలో మన యొక్క బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేదంటే మన కొలీగ్స్ కావచ్చు, అనేక మంది నేను అంటే ఒక ఆత్మని, నాకు జీవం ఉన్నది, నా జీవముతో కలిసి ఈ శరీరంలో కొద్ది కాలము ఈ భూలోకంలో జీవిస్తాను, ఆ తర్వాత ఈ లోకాన్ని విడిచి, ఈ శరీరాన్ని విడిచి అదృశ్యమైన ఆత్మ సంబంధమైన లోకానికి వెళ్ళాల్సి వస్తుంది, నేను నిరంతరము నిత్యము జీవించే ఉండే ఒక వ్యక్తిని అన్నటువంటి స్పృహ లేనటువంటి స్థితిలోనే ఈ లోకంలో జీవించేస్తున్నాను. అయితే మనం అనుకున్నట్టుగా వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకొని పోలేదు అన్న మాట లోకంలో చాలామంది మాట్లాడతారు అని మనం గత ఎపిసోడ్లో కూడా మనము చర్చించాం. అవును. అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడి నుంచో ఇక్కడికి వస్తున్నాము, ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి మళ్ళీ వేరే లోకానికి వెళ్తున్నాము అన్న విషయం కూడా అందరికీ ఎంతో కొంత అవగాహన ఉన్నది. కానీ ఎక్కడి నుంచి వస్తున్నాము, తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాము అన్న ఆలోచన మాత్రము సంపూర్ణంగా లేనటువంటి స్థితిలోనే మనిషి జీవించేస్తూ ఉన్నాడు. అలా వెళ్ళిన తర్వాత కూడా ఆత్మరూపిగా మనిషి జీవించే ఉంటాడన్నటువంటి స్పృహ కూడా కొంతవరకు ఉన్నది. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాం, మన నాయనమ్మలు, తాతయ్యలు అనేక మంది చనిపోయారు. అవును. ఇప్పుడు మన ఫోర్ ఫాదర్స్ ఈ లోకాన్ని విడిచి ఆల్రెడీ వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళినప్పుడు మన పుట్టినటువంటి సాంప్రదాయ ప్రకారం, మన హైందవ మత సాంప్రదాయ ప్రకారం కూడా వాళ్ళ ఆత్మకి రక్షణ కలగాలని, వాళ్ళ ఆత్మకి రక్షణ కలగాలంటే ప్రతి సంవత్సరము వాళ్ళు చనిపోయిన దినము పిండ ప్రదానం చేయాలని, చనిపోయినటువంటి ఒక వ్యక్తి కాకి రూపంలో వచ్చి ఆ ఆహారాన్ని తింటాడని, అలాగే ఈ లోకంలో మన దేశంలో కూడా చనిపోయినటువంటి ఒక వ్యక్తికి ఆత్మరక్షణ కలగాలి అంటే 2 నిమిషాలు మౌనం పాటించాలని అసెంబ్లీలో, పార్లమెంట్లో, మిలిటరీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో, పోలీస్ స్టేషన్లో, అంటే వీళ్ళందరినీ ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళందరూ చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు, ప్రధానులు, అధికారులు. వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని నమ్మి చనిపోయినటువంటి ఒక వ్యక్తి ఆత్మశాంతి కోసము 2 నిమిషాలు మౌనం పాటించడం అనేది చాలా సాంప్రదాయంగా జరుగుతున్నటువంటి, మర్యాదగా జరుగుతున్నటువంటి విషయం. అది అంటే ఈ లోకాన్ని, ఈ శరీరాన్ని ఒక వ్యక్తి వదిలి వెళ్ళిన తర్వాత ఆత్మ సంబంధమైన లోకంలో ఆ వ్యక్తి జీవించే ఉన్నాడు అన్న విషయాన్ని అందరూ కూడా ఎంతో కొంత అడ్రస్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అవును. అయితే అసలు ఈ ఆత్మ శాంతి అంటే ఏంటి? ఈ శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? అదే ఆత్మ రక్షించబడడం అంటే ఏంటి, ఆత్మ శాంతి అంటే ఏంటి, ఈ 2 విషయాలు మనం చర్చిద్దాం. ఆత్మకి శాంతి ఎప్పుడు కలుగుతుంది? ఒకసారి ఆలోచన చేస్తాం. ఈ లోకంలో, ఈ శరీరంలో నేను జీవించినప్పుడు కూడా నీకు శాంతి ఉందా అంటే శాంతి లేకుండా అనేక మంది జీవించేస్తున్నారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా శాంతిని అనుభవించడానికి అనేక రకమైనటువంటి మార్గాలను వెతుక్కుంటున్నాడు. శాంతి చెదిరిపోతుంది. నీకు ఆస్తి ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, శరీరంలో ఆరోగ్యం ఉండొచ్చు, కానీ మనసులో మాత్రము, ఆత్మకి మాత్రము శాంతి లేకుండా ఈ లోకంలో జీవించేస్తూ. అవును. శాంతిని దొంగిలిస్తున్నా. శాంతి అంటే ఏంటి అనేది మనం వేరే ఎపిసోడ్లో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అయితే ఆత్మ రక్షించబడడం అంటే ఏంటి?
నువ్వు ఇందాక అడిగిన క్వశ్చన్ అదే. ఈ శరీరాన్ని, ఈ లోకాన్ని విడిచి వెళ్ళక ముందే ఒక వ్యక్తి ఆత్మ రక్షించబడడం అంటే ఏంటి? ఒకవేళ ఒక మనిషి ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్తాడని అనుకుంటున్నావు? అసలు వెళ్ళడానికి ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన ప్రపంచంలో ఏ ఏ ప్లేసెస్ ఉన్నాయని జనరల్గా ఒక జనరల్ నాలెడ్జ్తో చిన్నప్పటి నుంచి నువ్వు విన్నటువంటి ఒక సమాధానం నాకు చెప్పు. మనకున్నాయి 2 ప్లేసెస్, హెవెన్ ఆర్ హెల్. ఎస్. సో వాటిలో ఎక్కడికొక చోటుకి వెళ్ళాలి. ఆబ్వియస్ గా ఇది అందరికీ తెలిసిందే, పరలోకం, పాతాళం, హెవెన్, హెల్. హెవెన్ వెళ్తే ఏముంటుంది? రక్షణ ఉన్నట్టు. హెల్కి వెళ్తే రక్షణ లేదు, అంతే కదా. ఈ విషయము అన్ని మతాల్లోనూ అన్ని గ్రంథాల్లోనూ కూడా రాయబడి ఉంది. కానీ బైబిల్ గ్రంథంలో మాత్రము చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉన్నది. ఓకే. ఒక వ్యక్తి తన శరీరాన్ని వదిలి వెళ్ళడానికి ముందే తను ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకొని ఆ వెళ్ళాల్సినటువంటి ప్లేస్కి తగినటువంటి దాన్ని ఏమనొచ్చు అంటే రిజర్వేషన్ చేసుకోవడం అన్నమాట. అంటే మన గమ్యం మనమే నిర్ణయించుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ, బాగా చెప్పావు. మన గమ్యాన్ని మనమే ముందుగా నిర్ణయించుకోవాలి. అది ఎలాగా అనేది బైబిల్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు మనం వచ్చాము అంటే ఆత్మరూపిగా దేవుడు మనల్ని సృజించి మనకు జీవాన్ని ఇచ్చి ఈ లోకంలోనికి పంపించడానికి తల్లి గర్భంలో ఒక శరీరాన్ని మనల్ని సృష్టించి ఆ శరీరంలోనికి మనల్ని ప్రవేశపెట్టి ఈ లోకంలోనికి పంపించి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈ లోకంలో శరీరం పెరుగుతూ ఉంది, మన జ్ఞానము పెరుగుతూ ఉంది. దేని విషయంలో పెరుగుతుంది మన జ్ఞానము అంటే మనము ప్రవేశించినటువంటి ఈ లోకాన్ని మనము తెలుసుకుంటూ నేర్చుకుంటూ ఎదుగుతుంది. అంటే మనకు పుట్టినటువంటి ఒక బిడ్డ తల్లి పాలు తాగిన దగ్గర నుంచి, పాకే దగ్గర నుంచి, నడక నేర్చుకున్న దగ్గర నుంచి, గోరుముద్దలతో అన్నం తినే దగ్గర నుంచి అన్ని విషయాలు నేర్చుకుంటూ ఈ లోకంలో ఎదుగుతుంది. అంటే ఆత్మరూపిగా సృజించబడినటువంటి ఒక వ్యక్తి ఈ శరీరంలోనికి వచ్చిన తర్వాత శరీర ధర్మానికి కట్టుబడి ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న విషయాలు నేర్చుకుంటూ ఎదుగుతున్నాడు. అలా ఎదుగుతూ ఉన్నప్పుడు శరీర సంబంధమైనటువంటి శరీరానుసారమైనటువంటి మనసుతోనే ఈ లోకంలో జీవించేస్తున్నాడు. కాబట్టి ఆ వ్యక్తి యొక్క ఆత్మకి రక్షణ ఉన్నదా లేదా అన్న విషయాన్ని కూడా అర్థం కానటువంటి స్థితిలో ఉండిపోతున్నాడు. ఓకే. అందువల్ల మన చుట్టూ ఉన్నటువంటి ఈ లోకంలో మన స్నేహితులు, మన బంధువులు, మన ఇరుగు పొరుగు వారు, లేదంటే మన కొలీగ్స్, మనతో ఈ లోకంలో కలిసి జీవిస్తున్నటువంటి సాటి తోటి మానవులందరూ కూడా నేను అంటే ఒక ఆత్మని, కొద్ది కాలమే ఈ శరీరంలో నేను జీవిస్తాను. 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, మహా అయితే ఒక 120 సంవత్సరాలు. ఆ తర్వాత ఈ లోకాన్ని విడిచి మళ్ళీ నేను వెళ్ళాల్సినటువంటి ఒక ప్లేస్ ఉంది అన్నటువంటి జ్ఞానము లేకంట ఈ లోక సంబంధమైన ఈ శరీరానుసారమైనటువంటి జ్ఞానముతోనే ఉండిపోతుంది. ఇప్పుడు నీకు అర్థమైంది అనుకుంటా, అందరికీ తెలుసు, కానీ ఆ జ్ఞానాన్ని ఎవరు అధ్యయనం చేయట్లా. ఈ విషయాలన్నీ కూడా ఎందుకు ఇంత డీటెయిల్డ్గా చాలా నిదానంగా నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అంటే, ఎస్, నేను భారతదేశంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో హైందవ కుటుంబంలో పుట్టి పెరిగాను. ఒకరోజు జీసస్ క్రైస్ట్ నా దగ్గరకు వచ్చి నాకు దర్శనం ఇచ్చిన ఆ క్షణము వరకు నేను కూడా అందరిలాగే సామాన్యంగా ఉన్నాను. నా జీవితంలో అనేకమైనటువంటి విషయాలు నేను పుట్టి పెరిగినటువంటి కుటుంబంలో నా తల్లిదండ్రులు నాకు నేర్పించినటువంటి విషయాలను అనుభవిస్తూ పెరిగాను. అప్పుడు నాకు ఈ జ్ఞానం లేదు, అప్పుడు నాకు ఈ ప్రత్యక్షత లేదు, అప్పుడు దేవుడు ఎవరో నాకు తెలియదు. సృష్టికర్తను ఒకసారి కలుసుకున్నాక కానీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మాత్రమే ఈ విషయాలన్నీ అర్థమవడం. అంతకుముందు నేను కూడా శరీరానుసారమైనటువంటి మనిషిగా శరీరముతో ఈ శరీరము కోసమే జీవిస్తూ ఈ లోకంలో బ్రతికేశాను. బట్ వన్స్ ఐ హ్యాడ్ ఎన్కౌంటర్ విత్ జీసస్ క్రైస్ట్, అక్కడ నుంచి ఈ ఆత్మ సంబంధమైనటువంటి లోకము, దేవుడు ఆత్మరూపిగా ఉన్నారు, దేవదూతలు కూడా ఆత్మరూపిగానే ఉన్నారు. అందులో పడిపోయిన దేవదూతలైనటువంటి ఈ సాతాను దూతలైనటువంటి అనేక మంది ఆత్మరూపిగానే ఉన్నారు. వాడి దూతలైనటువంటి దెయ్యాలు కూడా ఆత్మరూపిగానే ఉన్నాయి. దేవుడు మనల్ని కూడా ఆత్మ, ప్రాణము, శరీరముగా సృష్టించారు. ఆత్మరూపిగా సృష్టించి మనకు ప్రాణాన్ని ఇచ్చి ఈ లోకంలోనికి పంపించి ఈ లోకంలో మనకి ఒక అద్భుతమైనటువంటి ఒక ఉద్దేశముతో, ఒక మిషన్తో
మనల్ని సృష్టించి ఈ లోకానికి పంపించారు అన్న విషయం నాకు తర్వాత అర్థమైంది. ఆఫ్టర్ ఐ హ్యాడ్ ఎన్కౌంటర్ విత్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తుని ముఖాముఖిగా కలుసుకున్న తర్వాత నా ఆత్మలో ఆయన యొక్క స్వరాన్ని వినడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇవన్నీ అర్థం అవడం మొదలు. సో అందువల్ల ఒక వ్యక్తి ఈ శరీరాన్ని ఈ లోకాన్ని ఖచ్చితంగా అయితే వదిలి వెళ్ళాలి. ఒక 1000 సంవత్సరాలు ఉంటావు ఈ లోకంలో? ఉండం. ఒక్కసారి నా కోసం ఒక 1000 సంవత్సరాలు ఉండగలుగుతామా? ఉండలేము. ఒక 2000 సంవత్సరాలు? ఉండలేము. ఒక 5000 సంవత్సరాలు? ఉండలేము. ఏ వ్యక్తి ఉండడు. పుట్టిన ప్రతిదీ గిట్టక మానదు. ఈ విషయం కూడా అందరికీ తెలుసు. మన జీవితంలో మన కుటుంబంలో కూడా మనము మన కళ్ళెదురుగుండా మన యొక్క పూర్వీకులు కావచ్చు, లేదంటే మనకంటే కొంచెం పెద్ద వయసు వాళ్ళు కావచ్చు, మనకంటే చిన్న వయసు వాళ్ళు కావచ్చు, అనేక మంది శరీరాన్ని వదిలి వెళ్ళిపోవడం అంటే భౌతిక మరణం పొందడం మనం చూస్తూనే ఉన్నాం. అవును. అంతేందుకు న్యూస్ పెడుతుంటే మన చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క లోకంలో ప్రతిరోజు మర్డర్లు, మానభంగాలు, యాక్సిడెంట్స్ ఎన్నో చూస్తున్నాం. ఆత్మహత్యలు. అనేక మంది ఈ లోకాన్ని ఈ శరీరాన్ని వదిలి ప్రతిరోజు ప్రతి నిమిషము వెళ్తూనే ఉన్నారు, ఈ లోకంలోనికి వస్తూనే ఉన్నారు. కానీ పుట్టుకను గూర్చి చావును గూర్చి మర్మము వాళ్ళకి అర్థం కావట్లేదు. నేను అంటే ఒక ఆత్మన అన్న విషయము కూడా వాళ్ళకి పరిపూర్ణంగా అర్థం కావట్లేదు. అందువల్ల ఈ యొక్క అన్సీన్ వరల్డ్ అనే ప్రోగ్రాము ఈ డీప్ రెవల్యూషన్స్ ఛానల్లో మన ఇజ్రాయెల్ మినిస్ట్రీస్ తరఫున మనం చేయడం జరుగుతుంది. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కానీ నువ్వు అడుగుతున్నటువంటి ఈ యొక్క ప్రతి ప్రశ్నకి చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం వల్ల ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి హృదయములోనూ కూడా నేను కూడా ఒక ఆత్మని, నా ఆత్మకి కూడా రక్షణ కావాలి అన్న యొక్క విషయాన్ని అర్థం చేసుకునేటట్టు మనము వాళ్ళని నడిపించడం చాలా ముఖ్య ఉద్దేశం. ఎస్, కమింగ్ టు ద పాయింట్. ఆత్మరక్షణ అంటే ఏంటి? సింపుల్. ఒక వ్యక్తి శరీరాన్ని వదిలి వెళ్ళిన తర్వాత వెళ్ళడానికి 2 లోకాలు ఉన్నాయి. అంటే ఆత్మ సంబంధమైన లోకంలో 2 ప్రదేశాలు ఉన్నాయి. ఒకటి హెవెన్, 2 హెల్. హెవెన్ అనేది దేవుడు నివసించే ప్రదేశము. హెల్ అనేది దేవుడి పైన తిరుగుబాటు చేసి పడద్రోయబడినటువంటి దేవదూతలలో ఒక ప్రధానమైనటువంటి దేవదూత అయినటువంటి లూసిఫర్, సాతాను, అపవాది, వాయుమండల సంబంధమైన అధిపతి, ఈ లోకాధికారి అని పిలువబడుతున్నటువంటి ఆ యొక్క సాతాను యొక్క దూతలు నివసించే ప్రదేశమై ఉంది. ఇది పాతాళము, నరకము అని తెలుగులో కూడా మనము పిలుస్తూ ఉంటాం. సో అక్కడ ఈ అపవాది సంబంధమైనటువంటి రాజ్యము, పరిపాలన జరుగుతూ ఉంది. ఒక్కసారి మనము ఈ శరీరాన్ని వదిలి వెళ్ళక ముందే మనము మన ఆత్మ దేవుని ఆత్మతో, అంటే నేను అంటే ఒక ఆత్మని అన్న విషయం నీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నా ఆత్మ, నీ ఆత్మ దేవుని ఆత్మతో ఏకం అవ్వాలి. దేవుని ఆత్మతో ఏకం అవ్వకపోతే మనము ఆల్రెడీ అపవాది ఆత్మతో ఏకమై ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఒక విషయం చెప్పాలి చక్రి నీకు. ఎస్, ఏదో అడుగుతున్నావు. మనము అపవాది ఆత్మతో ఏకమై ఉన్నామని ఎలా చెప్పగలదు. అదే ఆ పాయింట్కి వస్తున్నాను. ఒక్కసారి రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూడు. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోకి ఎలాగూ ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఎస్, ఎంత క్లియర్గా ఉందో చూసా. ఒక్క మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము ఈ లోకములో ప్రవేశించినాయి అని. ఆ ఒక్క మనుషుడు ఎవరు అంటే ఈ యుగములో మొట్టమొదటి మానవుడైన ఆదాము. అందుకోసమనే బిబ్లికల్గా ఈ యుగాన్ని అడామిక్ ఎరా అని పిలుస్తాం. ఆదాము యుగము అంటాం. ఓకే, బైబిల్ ప్రకారం ఆదాము యుగం అని. సో ఆదామును దేవుడు చేయొద్దన్న పని చేశాడు, అంటే దేవుడికి అవిధేయత చూపించాడు. అదే పాపం. పాపము అంటే ఏంటంటే డిస్ఒబీడియన్స్, అంటే దేవుడు ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. ఒక్కసారి దేవుడు లేచి నుంచో అన్నప్పుడు మనం లేచి నుంచోవాలి. కూర్చొనే ఉన్నాం అనుకో, అదే పాపం. దేవుడు కూర్చో అంటే మనం కూర్చోవాలి, లేదు అంటే అది పాపం. సో దేవుడి యొక్క చిత్తానికి వ్యతిరేకంగా మనం ఏం చేసినా అది పాపం. దేవుడు ఆజ్ఞని మనము అతిక్రమించామంటే అది పాపం. సో ఈ పండు తినొద్దు అన్నాడు దేవుడు, ఆదాము ఆ పండు తిన్నాడు, సో అది పాపం. సో ఆదాము హవ్వ ఇద్దరు పాపము చేసిన తరువాత కయీను హేబెలు పుట్టారు. ఈ విషయాన్ని చాలా సంవత్సరాలుగా మనం బోధిస్తూనే వస్తున్నాం. ఎందుకు అంటే మళ్ళీ ఎందుకు బోధించాల్సి వస్తుందంటే
మన ఈ వీడియోని వాచ్ చేస్తున్నటువంటి, మన ఛానల్ ఫాలో అవుతున్నటువంటి అనేక మంది బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. వాళ్ళ బైబిల్ ఓపెన్ చేసి చదవరు. వాళ్ళ దగ్గర బైబిల్ ఉండకపోవచ్చు. అవునండి. బైబిల్లో ఉన్నటువంటి సారాంశం అర్థం కాకపోవచ్చు. ఈ ప్రోగ్రాం ద్వారా మనము ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనం మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము చేసినటువంటి ఆ ఆజ్ఞ అతిక్రమణ వలన వాళ్ళు పాపములో ప్రవేశించారు. అంటే పాపము అతని ద్వారా ఈ లోకంలో ప్రవేశించింది. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. సో మరణము పాపం ద్వారా ఈ లోకంలో ప్రవేశించింది. అలా ప్రవేశించిన తరువాత మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. అంటే జన్మతః ప్రతి ఒక్క వ్యక్తి పాపములోనే జన్మిస్తున్నాడు. పాపరక్తమే మనలో ఉంది. ఆదాము యొక్క రక్తమే కదా మానవ జాతి అంతటికీ ఉన్నది. అందువల్ల ఒక వ్యక్తి ఆత్మ ఈ లోకంలోనికి వచ్చినప్పుడు శరీరానుసారమైనటువంటి మనసు కలిగి శరీర ధర్మానికి లోబడి జీవిస్తుండగా తిరిగి ఈ శరీరాన్ని, ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు ఆ పాపమును గూర్చినటువంటి ప్రాయశ్చిత్తము జరగకుండా ఈ లోకాన్ని, ఈ శరీరాన్ని వదిలి వెళితే ఆత్మకు రక్షణ. అర్థమైందని నేను అనుకుంటున్నాను. చాలా చక్కగా వివరించారు. సో ఒక వ్యక్తి జన్మ పాపము ఎలాగైతే కలిగి ఉన్నాడో అలాగే కర్మ పాపాన్ని కూడా కలిగి ఉన్నాడు. ఈ విషయాన్ని అందరూ నమ్ముతారు కూడా. ఎవడి కర్మకు ఎవడు బాధ్యుడండి అంటారు. మనం చేసినటువంటి క్రియ ఫలము మనం అనుభవిస్తాం అనేది ఈ లోకంలో ప్రతి ఒక్కరు నమ్ముతారు. ఈ భూలోకంలో ఏ దేశంలో పుట్టినా, ఏ ఖండములో పుట్టినా, లేదంటే ఏ భాష మాట్లాడే జనాంగములో ఉన్నా, ఏ జాతిలో ఉన్నా ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని నమ్ముతారు. ఎందుకు కర్మపాపం వచ్చింది అంటే జన్మ పాపము. జన్మతః మనము ఆ పాప రక్తాన్ని కలిగి ఉన్నాం కాబట్టి, ఆ పాప స్వభావం మనలో ఉంది కాబట్టి, అంటే మన శరీరంలో ఉంది కాబట్టి, మన రక్తములో ఉంది కాబట్టి మన ఆత్మ కూడా ఆ పాపానికి లోబడింది. సో ఎప్పుడైతే ఈ పాపము నుంచి విమోచన, పాపము యొక్క ప్రాయశ్చిత్తము కలిగినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి ఆత్మ ఈ శరీరాన్ని, ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు రక్షించబడుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఒక మనిషి తల్లి గర్భంలో పుట్టిన తర్వాత ఈ లోకంలో జీవిస్తూ ఉండగా ఏదో ఒక రోజు తన శరీరాన్ని, లోకాన్ని వదిలి మళ్ళీ ఆత్మ సంబంధమైన లోకానికి వెళ్ళాలి. అలా వెళ్ళడానికంటే ముందే జన్మతః వచ్చినటువంటి, కర్మతః వచ్చినటువంటి పాపము నుంచి విమోచన కలగాలి. ఆ పాపానికి ప్రాయశ్చిత్తము జరగాలి. అలా పాపానికి ప్రాయశ్చిత్తము జరగకంట ఈ లోకాన్ని, ఈ శరీరాన్ని ఆ ఆత్మ వదిలి వెళితే పాపము వలన వచ్చినటువంటి జీతమైనటువంటి మరణానికి లోబడి ఉంది. మరణము అంటే ఏంటంటే ఇక్కడ ఆ నిత్య నరకాగ్నికి వెళ్ళడమే మరణం. మనం చెప్పుకున్నాం లాస్ట్ ఎపిసోడ్లో, ఆత్మకి చావు లేదు. బైబిల్ ఈ విషయాన్ని ఎంత క్లియర్గా చెప్తుందంటే, అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే దాని అర్థం ఏంటంటే, పురుగు అంటే ఏంటో తెలుసా? ఆత్మ. అగ్ని అంటే ఏంటంటే ఆ యొక్క నిత్య నరకాగ్ని. ఈ యొక్క వ్యక్తి ఆత్మ ఆ నిత్య నరకాగ్నికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆత్మ చావదు, కానీ నిరంతరము ఆ అగ్నిలోనే నిత్యము జీవించి ఉండాలని. ఆ యొక్క స్థితిని తప్పించుకోవడానికి ఈ శరీరంలో ఉండగానే మన పాపానికి ప్రాయశ్చిత్తముగా చిందించబడినటువంటి గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తు రక్తములో విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన పునరుద్ధానములో విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే ఆత్మకి రక్షణ కలుగుతుంది. ఆత్మరక్షణ అంటే ఏంటి అంటే ఇది. అంటే మన ఆత్మ రక్షించబడాలి అంటే మనము నేను అంటే ఒక ఆత్మని అని తెలుసుకొని అమ్మయ్య అని బజ్జుంటే సరిపోదు. నేను పుట్టేటప్పటికే ఏ స్థితిలో ఉన్నాను, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాను, నేను రక్షించబడాలంటే ఏం చేయాలి, ఏం జరగాలి అన్న విషయం మనకు అర్థం. ఓకే, అయితే ఇప్పుడు అసలు నేను, నా ఆత్మ రక్షణ పొందాలి, రక్షించబడాలి అంటే చేయాల్సిన పని ఏంటి? ఎగ్జాక్ట్లీ అది స్క్రిప్చరల్గా మనకి తెలియాలన్నమాట. ఓకే, ఇప్పుడు